మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే. హలో అల్లట్కు వనక్కం, నేను మీ సీజ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ దేవి నవరాత్రిలో ఇంపార్టెంట్ అయిన విషయాలు, తొమ్మిది అవతారాలు, 9 రంగులు, 9 నైవేద్యాలు. సో మనం ఈరోజు 9 నైవేద్యాల గురించి మాట్లాడుకుందాం. నార్మల్గా ఇంట్లో ఉన్న ఉమెన్స్ అయితే లైక్ పులిహోర, చక్కెర పొంగల్, బెల్లం అన్నం అలాంటివి చేయవచ్చు. కానీ ఇవాళ రేపు చాలా వర్కింగ్ ఉమెన్స్ కూడా ఉన్నారు. సో వాళ్ళ బిజీ షెడ్యూల్లో ఇలాంటి వాటికి టైం తీయడం చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి సింపుల్ గా ఉండే నైవేద్యాలన్నీ చెప్పబోతున్నాను. మొదటి రోజు నెయ్యి సమర్పించడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది, శక్తి వస్తుంది. సో ఆరోగ్యమే మహాభాగ్యం. రెండవ రోజు పాలు చక్కెర సమర్పించడం వల్ల మనకి దీర్ఘాయుషు, శాంతి పెరుగుతుంది. శాంతి ఉన్న చోటే శక్తి ఉంటుంది. మరి మూడవ రోజు కుకుంబర్ అంటే కీర సమర్పించడం వల్ల మన కుటుంబం సౌఖ్యంగా ఆనందంగా ఉంటుంది. మరి 4వ రోజు అమ్మవారికి గుమ్మడికాయ సమర్పించడం వల్ల శక్తి, ఐశ్వర్యం లభిస్తుంది. 5వ రోజు అమ్మవారికి అరటిపండు సమర్పిస్తే సంతానం శ్రేయస్సు కలుగుతుంది. 6వ రోజు అమ్మవారికి హని అంటే తేనె సమర్పిస్తే సౌందర్యం, మంచి బంధాలు కలుగుతాయి. 7వ రోజు 7th డే అమ్మవారికి బెల్లం సమర్పించడం వల్ల ధైర్యం, దుష్టశక్తుల నివారణ. ధైర్యమే అసలైన ఆయుధం. 8వ రోజు 8th డే మనం అమ్మవారికి కొబ్బరికాయ సమర్పిస్తే మనకి పవిత్రత, ఐశ్వర్యం లభిస్తుంది. మరి 9వ రోజు 9th డే అమ్మవారికి నువ్వులు సమర్పించడం వల్ల అన్ని శక్తుల విజయాలు పొందవచ్చు. ఇలాంటి సింపుల్ నైవేద్యాలతోటి కూడా పూజ చేసుకోవచ్చు. మనకి మెయిన్ ఉండాల్సింది భక్తి, శ్రద్ధ. సర్వే జన సుఖినో భవంతు.